ఆ తైవాన్ పంపులు మొన్న మొన్న ప్యాడీ స్ట్రాబెరీ ఇచ్చే మొన్ననే, తర్వాత రోటోవేటర్స్ ఇచ్చే మొన్ననే. కానీ అవి 50% రాయితీ మీద ఇస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే ఈరోజే మాకు ఫోన్ వచ్చింది ఇప్పుడే, మీకు 50% మీద ఇచ్చే యంత్ర పరికరాల పథకం బాగుందా లేదా, మీరు 100% ఈరోజే కట్టి తీసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోటోవేటర్ ఖరీదు 2 లక్షలు ఈరోజే కట్టి తీసుకుంటారా, మీకు రాయితీ మేము రేపిస్తాం అనేది గవర్నమెంట్కి వచ్చిన ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ స్ట్రాబెరీ ఖరీదు 4 లక్షలు ఈరోజే కట్టి మీరు తీసుకుంటారా కంపెనీ దగ్గర? ఆ తర్వాత మీకు రాయితీ ఇస్తాం అనేది గవర్నమెంట్కి వచ్చిన ఆలోచన. మరి అది కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటి? తీసుకోమనేది తీర్మానం పాస్ చేయాలి, ఇప్పుడు సంతకాలు చేయాలి. ఇప్పుడు నడిసే 50% రాయితీ మీద ఇచ్చే పథకం బాగుందా? ఇక్కడే ఉంది ఎడుల బైరంలో ఆయన పేరు భాస్కరే సప్లై చేశాడు. భాస్కర్కి మీరు ముందు 50% మీరు కట్టారు 50% మరి గవర్నమెంట్ ఆయనకి ఇచ్చింది, భాస్కర్కి ఇచ్చింది. ఇప్పుడు మీరు 100% ఈరోజే కట్టి నేను తీసుకుంటాను సార్, నా డబ్బులు ఉన్నాయి సార్, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీ నేను తీసుకుంటాను సార్. అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే తప్పలేదు. మెజారిటీ ఒపీనియన్ తీసుకోమని చెప్పింది గవర్నమెంట్. మెజారిటీ ఒపీనియన్ ఏంటి? 50% రాయితీ పథకం బాగుందా, 100% ముందే గట్టి తీసుకుంటారా? ఏది బాగుంది, రైతులకు అనుకూలంగా ఏది బాగుందో అది ఇప్పుడు తీర్మానం పాస్ చేయమని చెప్పారు. ఇప్పుడే మాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్లో, అది మీరు పంపాలి. సర్పంచ్ గారు ఏమంటున్నారంటే సర్పంచ్ గారు ఏమంటున్నారంటే సర్పంచ్ గారు ఏమంటున్నారు, 100% కట్టి తీసుకుంటాము, ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. అప్పుడు ఇక్కడ వచ్చాడు రైతు మీదకి వచ్చాడు, ఇక్కడే అడుగుతాడు మీరే కదా సార్ కట్టించింది. ఆయన నాకేం తెలుసు, మంత్రి గారు హైదరాబాద్ ఉంటాడు, నాకేం తెలుసు, ఇక్కడికి వస్తారు. కాబట్టి మీకు 50% ఇప్పుడు ప్రస్తుతం నడిచే 50% పథకం బాగుందా, 100% కట్టి తీసుకుంటారా? ఏది బాగుందో మీరు దయచేసి తీర్మానం ఆమోదించవలసింది కానీ మనం చేసుకుంటున్నాను. దయచేసి మా దేవ గారు ఇప్పుడు రాస్తారు, సంతకాలు చేయవలసింది కానీ మనం చేసుకుంటున్నాను. చాలా ఎమర్జెన్సీ ఇప్పుడే మా పోలీసులు హైదరాబాద్